మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. మన జీవితకాలం చాలా గొప్పది. మనం డైలీ జీవించే జీవితంలో ఎన్నో తప్పుల్ని చేస్తుంటాం. కొన్ని తెలియక చేస్తుంటాం, కొన్ని తెలిసి చేస్తుంటాం. చాలామందికి ఏది ఒప్పు, ఏది నీతి, ఏది తప్పు అనేది చాలామందికి తెలియదు. మన మాతృభాష అన్నిటికీ తల్లి అయిన సంస్కృత భాషలో ఈ నీతి వాక్యాల గురించి, అసలు తప్పుల గురించి పెద్ద పెద్ద మహారచయితలు, కవులు ఎంతోమంది చాలా గొప్పగా వివరించారు. మరి అలాంటి వాటిల్లో సుభాషిత రత్నాలు అనేది ఒకటి. మరి ఆ సుభాషిత రత్నాలలో మన జీవనశైలి విధానం ఎలా ఉండాలి, ఎలాంటి తప్పుల్ని సరిచేసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి వాటిలో భాగమే ఈరోజు కూడా శ్లోకాలు. మరి దాని గురించి మనకి చెప్పడానికి వల్లేటివారిపాలెం వాస్తవ్యులు సాయిరాం గారు మనతో ఉన్నారు. మరి వారి గురించి తెలుసుకుందాం. నమస్తే సాయిరాం గారు. నమస్తే అమ్మా. మరి సుభాషిత రత్నాలలో శ్లోకాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము ఆల్రెడీ. మరి ఈ రోజు ఎటువంటి శ్లోకాలు చెప్తున్నారు మీరు? అలాగే కాబట్టి చెప్పారు, ఇందాకే చెప్పారు మేడం గారు కూడా, భాషాసు మధురం ముఖ్య దివ్యా గీర్వాణ భారతి. అంటే భాషల్లోనే ఎంతో సరళమైనది, త్వరగా నేర్చుకోగలిగేది కూడా, అలాగే చక్కగా అర్థమయ్యే భాష కూడా సంస్కృత భాష. అటువంటి భాషలో మనము నీతి శ్లోకాల గురించి తెలుసుకుంటూ దాంట్లో భాగంగా ఈ దినం కూడా కొన్ని శ్లోకాలను తెలుసుకుంటూ ఉన్నాం. మరి ప్రథమ శ్లోకాన్ని తెలుసుకున్నామా? మరి ఒక మాట పెద్దలు అంటుంటారు, మనము ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా పుట్టుకతో వచ్చిన గుణాలు చనిపోతే కానీ పోవురా అనేటటువంటి తెలుగులో ఒక ముతక సామెత ఉన్నది. అవి దేని ఉద్దేశించి చెప్పారయ్యా అంటే దానికి ప్రమాణమైనటువంటి శ్లోకం సంస్కృతంలోనే ఉన్నదన్నమాట. అది తెలుసుకున్నామా? కర్పూర ధూళి రచితాల వాళ కస్తూరిక పంకలిప్త దేహ రాగే గంగాజలై అభిష్యమాన కిం గుణముచ్యతి పలాండు. అంటే కర్పూర ధూళి రచితాల వాళ, కర్పూరంతో ఎంత చక్కగా మనం లేపనం చేసిన, కస్తూరిక పంకలిప్త దేహ, కస్తూరిక అనేటటువంటి ఒక సెంటు ఉంటుందండి, అది చక్కని సుగంధాన్ని ఇస్తుందన్నమాట. అటువంటి సుగంధాన్ని చల్లిన, గంగాజలై అభిష్యమాన, గంగాజలాలతో అభిషేకం చేసినా కూడా కిం గుణముచ్యతి పలాండు, తన యొక్క స్వజగుణాన్ని ఉల్లిపాయ పోగొట్టుకోదుగా, చివరికి ఉల్లిపాయ ఘాటుగానే ఉంటుంది. కాబట్టి పుట్టుకతో వచ్చిన బుద్ధులు గిట్టితే కానీ పోవురా అనేటటువంటి ఆ సామెతకు అర్థం ఇది. అంటే కొన్ని గుణాలు ఎంత వదిలించుకుందామనుకున్నా కూడా అవి అవగుణాలు అయినప్పుడు కూడా అవి మనిషిని వీడకుండా ఉంటాయి. వాటిని వీడాలంటే గట్టి ప్రయత్నం చేయాలనేటటువంటిది ఈ శ్లోకం. అలాగే మనం జీవితంలో ఎవరిని సేవ చేయాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు, చేసినందువల్ల ఏ ఫలితం కలుగుతుందో రెండో శ్లోకంలో తెలుసుకుందాం. హీనసేవ న కర్తవ్యం, కర్తవ్యం మహదాశ్రయ పయోపి సౌండకి హస్తే వారుణ్యా ప్రతిరేతే. అంటే అర్థం ఏంటంటే హీనసేవ న కర్తవ్యం. లోకంలో మనం ఎంతో దుర్మార్గులకి, దుష్టులకి ఏదో వాళ్ళ యొక్క ప్రాపకం చూసుకొని వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం. కానీ అది చివరికి ఏ ఫలితాన్ని మనకి ఇవ్వకపోగా మనకి చెడునే తెస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? కర్తవ్యం మహదాశ్రయ, గొప్పవారికి సేవ చేసుకోవాలట. గొప్ప జ్ఞానవంతులకి, గొప్ప వివేకం కలిగిన వారికి, విద్య కలిగిన వారికి సేవ చేసుకోవాలి. ఎందుకయ్యా అంటే పయోపి సౌండకి హస్తే, కళ్ళు తీసేవాడి యొక్క చేతిలో ఉన్నటువంటి మరి పయోపి పాలన కూడా వారిని అపిధీయతే. దాన్ని ఏమనుకుంటారయ్యా అంటే చివరికి దాన్ని కళ్ళుగానే అనుకుంటారు. కాబట్టి మనం ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో సావాసం చేస్తున్నాం అనేది కూడా మన జీవితం మీద ప్రభావాన్ని కలిగిస్తుంది. సమాజంలో మన మీద ఒక అభిప్రాయాన్ని, ఒపీనియన్ని మరి క్రియేట్ చేస్తుందన్న విషయాన్ని మనం గుర్తిద్దాం. మూడో శ్లోకాన్ని నేర్చుకుందామా? మరి ఈ శ్లోకం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, మరి మనమందరం కూడా స్వదేశాన్ని విడిచిపెట్టి దూరదేశాలకు వెళ్తూ ఉంటాం. కానీ స్వదేశం ఎంత గొప్పదో మనం ఈ భారతదేశాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాదు. ఎవరినైనా మీరు ఫారినర్స్ని అడిగితే వారు మీకు చెప్తారు, భారతదేశం అయ్యా బ్రతకడానికి చాలా శ్రేష్టము. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విలువలు అది చెప్తూ రాములు వారు లక్ష్మణ స్వామితో అన్న మాటను మనం విందాం. అపి స్వర్ణమయీ లంక నామే లక్ష్మణ ఆరోచతే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. మనం ఒక మాట మాత్రం వింటుంటాం, స్వర్గాదపి గరీయసి అనే మాట. కానీ దీంట్లో చాలా పెద్ద శ్లోకం ఉంది. ఏంటయ్యా అంటే అపి స్వర్ణమయీ లంక. లక్ష్మణస్వామి అంటాడట, అన్నయ్య ఎట్లాగో రావణాసురుడు చనిపోయాడు కదా,
మనం కూడా ఈ లంకని వెళదామా, ఈ లంకని మనం హస్తగతం చేసుకుందామా. ఇప్పుడు దేశాలు భూభాగం గురించి ఎలాగైతే ఆక్రమణ చేసుకుంటున్నాయి అలాగా. అంటే అప్పుడు లక్ష్మణస్వామిని వారించి రాములు వారు అంటున్నారు, అపీ స్వర్ణమే ఈ లంక. సాక్షాత్తు లంక స్వర్ణంతో చేయబడింది, కైలాసమే కదా స్వర్ణ మరి లంక అంటే. కానీ నామే లక్ష్మణ రోచతే, నాయనా లక్ష్మణ నాకు అది తృప్తినివ్వదు. ఎందుకని? జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి. నేను పుట్టినటువంటి అయోధ్య అన్నిటికన్నా కూడా గొప్పదయ్యా. నిజమే, భూమి మీద ఉన్నటువంటి 7 క్షేత్రాల్లోనూ మొట్టమొదటి క్షేత్రం అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక అంటారు. అటువంటి క్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రమైనటువంటి గొప్ప క్షేత్రమైనటువంటి అయోధ్య నాకు ఎంతో గొప్పదయ్యా అని గొప్ప మాట చెప్పారు. మనం కూడా వచ్చిన ప్రదేశాన్ని, పెరిగిన విలువల్ని మర్చిపోకుండా జీవనంలో వాటిని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పడం కోసం ఇప్పుడున్నటువంటి యువత మన పాత విలువల్ని విడిచిపెట్టి కొత్త వాటి పోకడలోకి వెళ్తున్నారు. ఎలాంటి ఉండాలి అంటే ఇంటెలిజెన్స్ ఆఫ్ ద నాలెడ్జ్. జ్ఞానం విషయంలో మనం పక్క భాషల వాళ్ళ నుంచి, పక్క దేశాల నుంచి అరువు తెచ్చుకోవచ్చు, కానీ సంస్కారం, సొంత సంస్కారాన్ని పోగొట్టుకొని పక్కవారి యొక్క వేషధారణ తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు అని చెప్తూ, ఏది కూడా ఎబ్బెట్టు కానంత వరకే మనకి అది ధర్మంగా ఉంటుంది. అంతేకాకుండా సొంత విలువలు మనం పోగొట్టుకున్నట్లయితే పరుల విలువ మీదే మనం ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ మాట చెప్తూ రాములు వారు ఈ గొప్ప శ్లోకాన్ని చెప్పడం జరిగింది. మరి రాబోయేటటువంటి ఎపిసోడ్లో తదుపరి 3 శ్లోకాల గురించి తెలుసుకుందామా? శ్రీరామార్పణ. చూసేశారు కదండి, మరి సాయిరామ్ గారు వివరించిన సుభాషిత రత్నాలు, దానిలోని అమూల్యమైన శ్లోకాలు. అవి మనం చూడడానికి మాత్రమే వామో సుభాషిత రత్నాలు, శ్లోకాలు ఏంటవి అని అనుకుంటాము. కానీ మనం చూస్తున్నట్లయితే, వివరించినట్లయితే మన జీవన విధానంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మనం డైలీ జీవన శైలిలో ఏ విధంగా పదాలను వాడుతున్నాము, ఎటువంటి నీతి వాక్యాలు అందులో ఉన్నాయనేది చాలా చక్కగా వివరించారు కదా. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. నేను మీ సుకన్య. నమస్తే.